So guys, welcome back to the channel. Hope you guys are doing absolutely great. Yo man, yo. సో విషయం ఏంటంటే ప్రశ్న ఇంకో వీడియో చేసిండు దేని మీద జిఎస్టీ ఉత్సవం అని చెప్పేసి జిఎస్టీలో జర రేట్లు తగ్గించారు కదా నార్మల్ పీపుల్స్ రెగ్యులర్ గా అఫోర్డ్ చేసే థింగ్స్ మీద తగ్గించి జర వాళ్ళు మీటింగ్లు పెట్టుకొని జర పబ్లిక్ కి తెలిసేటట్టు చేసుకుంటే ఈయనకి కాలుతుంది ఖాళీ ఒక వీడియో చేసిండు ఆ వీడియోని ఫుల్ ఫ్లెడ్జ్ గా అంత హాఫ్ నాలెడ్జ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్లే అందుని ఇప్పుడు ఎక్స్పోజ్ చేస్తూ రోస్ట్ చేద్దాము బట్ దానికంటే ముందు ఈయన ఒక్క ఛానల్లో చూస్తుంటే ఇరిటేటింగ్ అనిపిస్తుంది అంటే ఇది ఇంకో ఛానల్ ఉంది ఓకే గలం సంథింగ్ ఓకే అవన్నీ ఎందుకు పెడతావు పొద్దంతా పవన్ కళ్యాణ్ పేరు ఊరికి ఎత్తుతూ ఉంటావు కదా కనీసం వాళ్ళ వైఫ్లు కూడా అన్నిసార్లు ఆయన పేర్లు ఎత్తుంటారు నువ్వు అన్నిసార్లు ఎత్తుతావు ఆ గలం తీసేసి పవన్ కళ్యాణ్ 4 పెళ్ళామని పెట్టుకో పాయింట్కి వస్తే ఈయన చెంచాగాడు ఓడాడు బాగా గుర్తుండు ఓకే నాకు దమ్కి ఇస్తుండు కేసులు పెడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ అన్నారే మా మామయ్య కొద్దు ఎస్సీ మేము బీసీ మాకు రిలేషన్ ఉంటుంది ఎక్కువ మాట్లాడితే ఈజ్ అండ్ బిగ్గర్ అఫీషియల్ ఇంకెక్కువ మాట్లాడితే నాకున్న లాయర్లు కూడా ఎస్సీ ఎస్టీలే మా తెలంగాణలో ఉండదురా ఎస్సీ ఎస్టీ కుల పిచ్చులు మీ ఆంధ్రాలో మీలాంటి జర్నలిస్టులు లేపిర్రు దాన్ని మీలాంటి జర్నలిస్ట్ని యూజ్ చేసే పొలిటీషియన్లు ఇంకొక యూజ్ చేసుకోరు కుల పిచ్చిని అది యూజ్ చేసే ఆంధ్రాని అంతా స్పాయిల్ చేసారు కానీ దాని మీద కూడా అవేర్నెస్ లేపుతా నెక్స్ట్ వచ్చే వీడియో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ మీద బట్ ప్రజెంట్గా వీని రోస్ట్ చేస్తూ వీని మీద వీడియో స్టార్ట్ చేద్దాం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో స్టార్ట్ చేయరా బాబు ఏమైనా నిజాలు చెప్తారేమో అని అనుకున్నాం కానీ ఎక్కడా కూడా ఆయన నిజాలు చెప్తున్నట్టు మాకైతే కనిపించలేదు అంటే మాకు కూడా కనబడలేదు కుప్పంలో ఒక పెద్ద డ్రామా వేశారు జగన్ కుప్పం ప్రాజెక్ట్ అప్పుడు తర్వాత డ్యామేజ్ రిపేర్ కాడికి వస్తే డ్యామేజ్ అవ్వకూడదు అని చెప్పి జగన్ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ప్రతి ఒక్క దాని మీద ప్రతి ఒక్క స్కీమ్ మీద ప్రతి ఒక్క ఐటమ్ మీద చిన్నపూర్లో స్కూల్ బెల్ట్లు బ్యాగులు బుక్కులు ఓకే అలాగే ఇచ్చే డిక్షనరీలు అన్నిటి మీద బొమ్మలు చెప్పాంచారు ఎటువంటి డ్యామేజ్ అసలు రావద్దని ఇక డ్యామేజ్ రికవరీ దూరం మాట డ్యామేజ్ అవాయిడ్ చేసారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక దాని గురించి మాట్లాడాడు అప్పుడు నోట్లో సో గట్టిగా మాట్లాడితే సెంట్రల్ ఏపీ చూసే నేర్చుకుంది ఆ లెక్కలు అయితే దీన్ని రీప్యాకేజ్డ్ కొత్త గిఫ్ట్ లాగా మళ్ళీ ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అది కాదు ఇంకో క్వశ్చన్ అడుగుతారా ఇప్పుడు మీకు అని ప్రశ్న ఫాలోవర్స్ కి ఇప్పుడు జిఎస్టీ రిఫార్మ్స్ అని చెప్పి మళ్ళీ మీటింగ్ పెట్టిర్రు దానిలో తప్పేముంది అంటే వాళ్ళు ఏదైతే జిఎస్టీలు తగ్గించారో దానే చెప్పుకుంటారు గొప్పగా వాళ్ళు చేసిన పని చెప్పుకుంటారు కదా కుప్పం ప్రాజెక్ట్ లేకైతే చెయ్యని పనికి కూడా సినిమా సెట్టింగ్ తయారు చేశారు చెప్పుకోలేరు గొప్పగా అంటే అది ఇంకో విషయం ఆలోచిస్తే కొత్తగా మహేష్ బాబు లాంటి అంటే రాజకీయాలకి లేని రాజకీయాలను కనించుకొని మహేష్ బాబు లైన్లు కట్టుకి బర్త్డే విష్ ఇది ప్రేమ కాదు వాళ్ళ అధికారం ద్వారా వచ్చిన ప్రెషర్ నిజం చెప్పటాన్ని నరేంద్ర మోదీ ఇమేజ్ బిల్డింగ్ అసలు అరే నిజంగా చెప్తున్నా ఓకే సరే రా భయ్ సెలబ్రిటీస్ అమ్ముడు పోయారు ఆల్రెడీ స్పోర్ట్స్ఫుల్ గా విష్ చేసిండ్రే అనుకుందాం ఓకే మళ్ళీ వరల్డ్ లీడర్స్ అందరు విష్ చేసిరు కదరా ప్రతి ఒక్క పెద్ద కంట్రీ లీడర్లు విష్ చేశారు It is a great pleasure to wish Prime Minister Modi a happy 75th birthday. బరాబర్ ఇంకా ట్రంప్ ఏమన్నాడు డైరెక్ట్ ట్వీట్ చేసిండు ఏమని నరేంద్ర మోడీ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ ఫర్ స్టాపింగ్ రష్యా అండ్ యుక్రెయిన్ వార్ ఈడే కదా రష్యా యుక్రెయిన్ వార్ ఏడాపింది చెప్పనించుక చాతి అన్నాడు బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇక ట్రంప్ చెప్పినప్పుడు ఇలాంటి గొర్రెలు అన్ని మూసుకొని వినాలి అండ్ ఇలాంటి విషయాలు ఏమైనా వచ్చినప్పుడు వీళ్ళు ఆబ్వియస్లీ మాట్లాడరు ఎందుకంటే ఆల్రెడీ పరువు పోతుంది కాబట్టి నేను ఎరుపుకుని అంటే సరే ట్రంప్ మాట కూడా పక్కకు పెట్టు ఇప్పుడు ఈడు ఓవడానికి సేవలు చేస్తాడు ఇలా లీడర్ వైసీపీ పార్టీ లీడర్ జగన్ గారు ట్వీట్ చేసింది కదా హ్యాపీ బర్త్డే నరేంద్ర మోడీ అని ఇప్పుడు మోడీ గారు జగన్ గారిని కూడా ఫోర్స్ చేసిర్రా అడుగుతారు ఏం ఫీల్ ఉన్నది కామన్ సెన్స్ రా ఇవన్నీ ఎడికిన పట్టుకోదు సార్ ఈ మాటలన్నీ ఓకే ఫస్ట్ ఆడు ధ్రువరాటి గారు మాట్లాడతాడు వాడికి ఎవరిస్తారు ఇన్పుట్లు రాహుల్ గాంధీ ఇస్తారు రాహుల్ గాంధీ నుంచి ఇన్పుట్లు ధ్రువరాటి గారు తీసుకొని ధ్రువరాటి నుంచి మెల్లగా లెఫ్టిస్ట్ పార్టీ నుంచి తులసి చందు తర్వాత ఈడు తర్వాత క్రాంతి వ్లాగర్ అట్లా పోతుంటుంది అనమాట ఇలా సైకిల్ అట్లా పనిచేస్తారు ప్రతిసారి ఇదే సైకిల్ నువ్వు గమనించు మీరు 2017లో ప్రవేశపెట్టిన ఈ జిఎస్టీ ఏదైతే ఇప్పుడు 2020 అంటే దాదాపు
8 సంవత్సరాలు అంటే మూడోసారి మీరు ఎన్నికైన తర్వాత గానీ మీకు అర్థం కాలేదా నరేంద్ర మోదీ గారు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అని? కాదురా 2017లో ఇంప్లిమెంట్ చేసి కరెక్టే. ఓకే, వీడికి ఇప్పుడు ఇంత ప్రాబ్లం అవుతుంది. పెద్ద పెద్ద ఫైనాన్షియల్ మినిస్టర్లు రరే, నేను ఎవరో నార్మల్ పర్సన్ నా లెక్క లేకపోతే జర్నలిస్టులు ఈయన లెక్క బయాస్డ్ జర్నలిస్టులు ఇలా ముచ్చడం మాట్లాడుతున్నాయి. డైరెక్ట్ ఫైనాన్స్ మినిస్టర్లు ఫైనాన్స్ అడ్వైజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఎత్తమంటే కూడా ఎత్తుతా. అరవింద్ సుబ్రహ్మణ్యం చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ఒకప్పుడు మెచ్చుకుండు. I think GST, I think the whole IBC is, I think, an absolute game changer. I think the whole GST is the best way, ఎందుకంటే ట్యాక్స్ మీద ట్యాక్స్ పడుతుంది. ఆయననే కాదు వేరే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కూడా మెచ్చుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ నిర్మలా సీతారామన్ పక్కకు పెట్టు, ఏమంటే బీజేపీ మెంబరే అంటాడు, ఆమెను పక్కకు పెట్టి వేరే ఫైనాన్స్ మినిస్టర్ ఇంకొక ఆయన అరుణ్ జైట్లీ వస్తు సేవల పన్ను ఎంతో దోహదపడుతుందని ఎప్పుడూ ఆమోదం పొంది ఉండాల్సిందని ఆయన అన్నారు. ఈయన కూడా అన్నాడు GST is the best way కంట్రోల్ చేయడానికి, ఎందుకంటే ట్యాక్స్ మీద ట్యాక్స్ పడుతుంది. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ వే టు పబ్లిక్. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అండ్ ఆయనే కాకుండా ఇంకొక చందా కొహార్ ఐసిఐసిఐ బ్యాంక్ హెడ్, దిస్ ఈస్ ద బెస్ట్ వే అని చెప్పేసి. ఫైనాన్స్ మినిస్టర్లు ఫైనాన్స్ అడ్వైజర్లు అంతా పెద్ద పెద్దలు లేక బయాస్డ్ గొర్రెలు కాదు. మళ్ళీ సంజీవ్ సాయల్ ఎకనామిక్ అడ్వైజర్, ఆయన కూడా మెచ్చుకుండు. సరే వీని బాధ ఏందో ఇందాం GST. లాభపడ్డారు. పేదవాడి కోసమే ఈ రిలీఫ్ అని చెప్పని డబ్బా కొడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రశ్న, అసలు ప్రతి ఒక్క పేదవాడు కావచ్చు మధ్యతరగతి వాడు కావచ్చు ప్రతి రోజు వాళ్ళ జేబుల్లో నుంచి ఖర్చు పెట్టే రూపాయి ఏంటి అంటే మన బళ్ళల్లో బైక్స్ లో కాల్చుకునే పెట్రోల్ డీజిల్ మీద. మరి ఆశ్చర్యకరంగా డీజిల్ కి GST ఎందుకు వర్తించట్లేదు? అరే నేను చెప్తారా కుల్లా ఈ పెట్రోల్ డీజిల్ కథ అంటుంది కానీ నేను జస్ట్ పెట్రోల్ మీదే చెప్తా. బ్యారెల్ $120 నుంచి $70 పడిపోయింది, అయినా సరే రేట్ ఎందుకు తగ్గుతలే అని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు ఇప్పుడు. నేను చెప్తా ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ పెట్రోల్ గురించే మాట్లాడదాం, అది కూడా జస్ట్ ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడదాం. ఈ పెట్రోల్ మీద అయితే ప్రైస్ ఉంటుందో యాక్చువల్ పెట్రోల్ ప్రైస్ ఏం తెలుసా? ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ దాని ప్రైస్ వచ్చేసి 65 రూపీస్ రా. ఓకే, 65 రూపీస్ దాని యాక్చువల్ కాస్ట్, పెట్రోల్ కాస్ట్. ఓకే, దాని మీద సెంట్రల్ ట్యాక్స్ వేస్తుంది. అంటే అదే ఎక్సైజ్ డ్యూటీ వచ్చేసి 13 రూపీస్, అంటే 10.83 సంథింగ్ 11% వేసుకో. 11% అదేంది సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. దాని మీద మళ్ళీ స్టేట్ వేస్తుంది, అంటే స్టేట్ వ్యాట్ వేస్తుంది. వ్యాట్ ఎంత వేస్తుంది తెలుసా? 38 రూపీస్. ఆలోచించి 65 రూపీస్ యాక్చువల్ పెట్రోల్ కాస్ట్, 13 రూపీస్ గవర్నమెంట్ వేస్తుంది సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. తర్వాత స్టేట్ వ్యాట్ 38 రూపీస్. 38 రూపీస్ స్టేట్కే పోతుంది. తర్వాత డీలర్షిప్ ఛార్జ్ 3 రూపాయలు. బట్ ఇక్కడ హైయెస్ట్ ఇప్పుడు నేను చెప్పింది జస్ట్ ఆంధ్రప్రదేశ్కే. మరి 38 రూపీస్ ఎందుకు తీసుకుంటుంది అది స్టేట్ అంటే అది స్టేట్కి తెలవాలి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? జస్ట్ 65 రూపీస్ తయారు చేస్తుంది, 13 రూపీస్ ఎక్సైజ్ డ్యూటీ వేస్తుంది, స్టేట్ 38 రూపాయలు వేస్తుంది. అంటే 32% ఎక్స్ట్రా. జస్ట్ 1 లీటర్ మీద మాట్లాడుతున్నాను, 1 లీటర్ మీద, అది కూడా ఆంధ్రప్రదేశ్లో, అది కూడా పెట్రోల్ కోసం 38 రూపాయలు గవర్నమెంట్ దగ్గర పోతుంది, స్టేట్ గవర్నమెంట్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. బేసిక్గా ఏ స్టేట్కి అయినా సరే రెవెన్యూ ఎక్కువ జనరేట్ చేసేది ఫ్యూయల్స్ నుంచి, డీజిల్ పెట్రోల్ నుంచి. ఓకే, పెట్రోల్ డీజిల్ కంట్రోల్ చేసేది స్టేట్ చేతులు ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ హైయెస్ట్. నీకు కాంటే పక్కన స్టాటిస్టిక్స్ వస్తుంటాయి, హై వ్యాట్ వేస్తుంది పెట్రోల్ మీద. ఇలా చెప్తుండా ఇంకేం నాలెడ్జ్ లేదు, ప్రతి ఒక్క దానికి మోడీని బ్లేమ్ చేయాలి. సెన్స్ ఉండాలి, ఉంటే ఓపెన్ గా చెప్పు రాదురా, ఓపెన్ గా చెప్పు, స్టాటిస్టిక్స్ తీసి చెప్పి. ఇట్లా హాఫ్ నాలెడ్జ్ తో ఏం మాట్లాడతావు? అందుకే అంటారు, అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. ఇప్పుడు ఈ మాటలు ఇవన్నీ ఏవైతే మాట్లాడినో ఇటు బ్యారెల్ ప్రైస్ అవన్నీ ఓకే, ఇవన్నీ ధ్రువరాటి గాని మాటలే. అందరికని కాపీ కొట్టుకొచ్చి ఇటు చేస్తుంటాడు. ఈడ ఎంగిలి కూడు కాసపడే కుక్కలా ఏం జన్మరా మీది? ఇటు చేసేది నాన్ సెన్స్ వీడియోకి ఇంకా 2 యాడ్లు. మన ఇండియాలో పెట్టుబడి అదే 40 రూపాయలు 30 రూపాయలు ఎందుకుంది? ఈ డబ్బులు అన్ని ఎవరు చెప్తారు? స్టేట్ ఎందుకు మాట్లాడట్లా? స్టేట్ దగ్గరికి వెళ్తున్నాయి ఈ డబ్బులన్నీ. 38 రూపాయలు స్టేటే వేస్తుంది. పెట్రోల్ డీజిల్ పట్టుకొద్దాం అనుకో GST కిందికి, బట్ స్టేట్లో ఒప్పుకుంటలేవు. ఎందుకంటే ఈ పెట్రోల్ డీజిల్ ఈ ఫ్యూల్స్ నుంచి ఎక్కువ ఇన్కమ్ వచ్చేది స్టేట్లకే. అందుకే అంట హాఫ్ నాలెడ్జ్ కానీ మాటలు వినొద్దు అని. ఎదవ బావాడు చెప్తే వించావుడు. దీని గురించి ఎందుకు మాట్లాడట్లా? GST ప్రవేశపెట్టినప్పుడు వీళ్ళు ఇవి అడిగే క్వశ్చన్లకి ఇప్పుడు డైరెక్ట్ మోడీ వచ్చి ఆన్సర్ ఇవ్వాలి. అరే నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నేను నాలాంటి నార్మల్ పర్సన్కి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది నీకంటే. ఇటు మళ్ళీ ఏమన్నా అంటే గ్రౌండ్ రిపోర్ట్లు, సింపతి, మళ్ళా సెల్ఫ్ ఎలివేషన్లు. నిమ్డా డోజ్రస్ టెల్ మీ. ట్యాక్స్ ఏదైతే ఉందో GST ప్రవేశం అది 89 నుంచి 2014 దాకా 5% తో మొదలైన సర్వీస్ ట్యాక్స్ 2014 వచ్చేసరికి మాక్సిమం 11 to 12% అయింది. కానీ GST వచ్చిన తర్వాత సర్వీస్ ట్యాక్స్ ఈస్ స్ట్రైట్ 18%. కంప్లీట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్గా.
అరే చిన్న పోరానికి తెలుసు, నీకు కూడా ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతుంటావు కదా, జిఎస్టీ అన్నిటికీ 18% ఉందారా అడుగుతారు, మిమ్మల్ని అడుగుతా. జిఎస్టీ స్లాబ్స్ ఏంది 0%, 5%, 12%, 18%, 28%. 28 లగ్జరీ గూడ్స్ మీద, 0% డైలీ ఎసెన్షియల్స్, మెడికల్స్ వీటి మీద. మరి ఎట్లా అంటుండే స్ట్రేట్ 18% అని? అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. బేసిక్ ఏం చేసి అంటే గవర్నమెంట్ డివైడ్ చేసింది. ఓకే, డైలీ నీడ్స్, మీడియం లెవెల్ గూడ్స్, ఓకే, లగ్జరీ గూడ్స్. అయితే జిఎస్టీ రాకముందు ఈ గూడ్స్ మీద ట్యాక్స్ మీద ట్యాక్స్ మీద ట్యాక్స్ ఉంటుండే. జిఎస్టీ వచ్చినాక ఏం చేసిందంటే ఈ గూడ్స్ ని కేటగరైజ్ చేసేసింది. డైలీ ఎసెన్షియల్ నీడ్స్, మీడియం లెవెల్ నీడ్స్, లగ్జరీ గూడ్స్ కేటగరైజ్ చేసి వాటికి స్లాబ్స్ వేసింది. ఈ ప్రోడక్ట్ ఎసెన్షియల్ గూడ్ కు వస్తుంది, ఇది లగ్జరీ గూడ్ కోసం అని చెప్పేసి ప్రోడక్ట్ టు ప్రోడక్ట్ కేటగరైజ్ చేసి ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క జిఎస్టీ స్లాబ్ 0%, 5%, 12%, 18%, 28%. ఇవి స్లాబ్లు. ఇడు డైరెక్ట్ 18% అంటుంది ప్రతి ఒక్క దానికి. ఎదవ బావాడు చెప్తే వించావుడు. నీకు బేసిక్ గా ఓవరాల్ డిఫరెన్స్ అర్థమవుతుంది నేను చెప్పేది. ఇప్పుడు చెప్పు, హాఫ్ నాలెడ్జ్ కూడా వాడు నిమ్డా డోస్ టెల్ మీ. జస్ట్ ఇట్లా బ్లేమ్ చేయాలి. అరే నువ్వు చెడ్డీలో సుస్సు పోయినవరా అంటే కాదు నా ముంగట కూడా భయపెట్టిన, అందుకే నేను చెడ్డీలో సుస్సు పోయినా. ఇది ఏదో ఫెస్టివల్ ఆఫ్ బచత్ అని చెప్పని మాట్లాడుతున్నాం కదా, కాదురా. ఇప్పుడు వీడు ఏమంటాడు, జిఎస్టీ వల్ల ఓవర్కి లాభం పొందింది. అరే స్టేట్ ఎంత, ఇప్పుడు కంట్రీ ఎంత ర్యాపిడ్ గా గ్రోత్ వచ్చింది మీరు చూస్తలేరా? రీసెంట్ గా ఇండియా పాకిస్తాన్ వార్ అయింది. ఆ హై ఎండ్ ఎక్విప్మెంట్ ఎడికిన వచ్చినాయి అనుకుంటారు. అతను కొట్టడానికి హై ఎండ్ ఎక్విప్మెంట్ ఎడికిన వచ్చినాయి. నేషనల్ హైవేస్ ఎన్ని డెవలప్మెంట్ అయినాయి, అవన్నీ ఎడికిన వచ్చినాయరా? ఎవరికి లాభం అయిందంటే బేసిక్ గా ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసేది ఏ గవర్నమెంట్, ఏ కంట్రీ గవర్నమెంట్ అయినా సరే రోడ్ల మీద. రోడ్ ట్రాన్స్పోర్టేషన్ మంచిగా ఉందంటే గూడ్స్ ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, షిప్పింగ్ ఇవన్నీ ఫాస్ట్ గా అవుతాయి. ఫాస్ట్ గా అయినా అంటే బిజినెస్లు ఎక్కువ అవుతాయి. బిజినెస్లు ఎక్కువైనా అంటే ప్రతి ఒక్క స్టేట్ నుంచి రెవెన్యూ ఎక్కువ చేయనట్టు అవుతుంది. ఇంక బేసిక్ కామన్ సెన్స్ లేదు. జిఎస్టీ వల్ల లాభం మోర్ పొందిందంటే పొందేటోళ్ళు పొందిర్రు, కంట్రీ ఇంప్రూవ్ అయింది, స్ట్రాంగ్ అయింది, మిలిటరీ ఫోర్స్ స్ట్రాంగ్ అయింది. ఇంక ఇవన్నీ కనబడవు. ఇంకేమన్నా అంటే దోసుకుంటారు. సింపతి కార్డు, పొద్దంతా సింపతి కార్డే ఆడతాడు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. గ్రౌండ్ రిపోర్ట్ లో పోయినా ఇటు సింపతి కార్డే ఆడతాడు, వీడియోలలో వచ్చిన సింపతి కార్డే ఆడతాడు. సామాన్య ప్రజలు ఒకప్పుడు ఒవ్వని దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండకపోతుండే. ఇప్పుడు నీ దగ్గర నా దగ్గర స్మార్ట్ ఫోన్లు ఎట్లొచ్చినాయి? పైసలు లేదో వచ్చినా స్మార్ట్ ఫోన్లు. ఒక స్మార్ట్ ఫోన్ కమ్సే కమ్ 15-20 వేలు కొంటారు కదా అందరు. మళ్ళా సింపతి. ఇది ఫెస్టివల్ ఆఫ్ బర్డెన్, మన మీద పడుతున్న భారం యొక్క పండుగ కాదు, మన మీద పడిన భారం యొక్క పండుగ. క్రానీ క్యాపిటలిజం. పెద్ద మాటలు, క్రౌనీ క్యాపిటలైజేషన్ ఏడికే నేర్చుకున్న వర్డ్ కానీ ఏంటది? నాగరిక దేవోభవ. అరే ఈ ఏడుపంతా అదాని ఈ మాటలు మీరు ఎన్నో ఇన్నట్టు అనిపిస్తుందా మీకు? ధ్రువ్ రాఠీ గాంధీ దగ్గర చెప్తున్నా కదా, ఫస్ట్ రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మాట, ఓకే, ఆ మాటలు తీసుకొని ధ్రువ్ రాఠీ గారు వీడియో చేస్తాడు. చేసిన తర్వాత వాని కింద చెంచాలు చేస్తారు. వాని కింద చెంచాలు చేసిన తర్వాత తెలుగుకి వచ్చి తెలుగులో తులసి చందు, క్రాంతి, తర్వాత ఈడు ఇట్లా పోతుంది. ఈ సైకిల్ ఎంతే, ఇదంతా ఆడికిన పట్టుకొచ్చిన మాటలే. ఇప్పుడు అదాని గురించి మాట్లాడదాం. అదాని జస్ట్ మోడీ ఇచ్చిన ప్రాజెక్టుల మీద బతికిండా? జస్ట్ బీజేపీ రూలింగ్ స్టేట్స్ లో బిజినెస్ చేసుకుంటూ బతికిండా? కాదురా. సెంట్రల్ లో కాంగ్రెస్ రూలింగ్ స్టేట్లలో కూడా మస్తు బిజినెస్లు పెట్టిండు. కాంటే నీకు లెక్క చెప్తా ఇను, పెద్ద లిస్టే ఉంది. ఓకే, రాజస్థాన్ లో 2018 నుంచి 2023 మధ్యలో 65,000 crore సోలార్ కెపాసిటీ అయిందా? బాగైందా? ఎయిర్పోర్ట్లు, సిమెంట్ ప్లాంట్లు. నెక్స్ట్ కాంగ్రెస్ రూలింగ్ స్టేట్ వచ్చి ఛత్తీస్గఢ్. దాంట్లో కూడా 2018 నుంచి 2023 మధ్యలో థర్మల్ ప్లాంట్ పెట్టిండు 25,000 crores. కాంగ్రెస్ రూలింగ్ స్టేట్. ఇది ముచ్చట్లు చెప్తుండా? చెప్పటీడు. ఆ తెలంగాణలో రీసెంట్ గా 2023 అప్పుడు అదాని ఎంటర్ప్రైజెస్, అదాని గ్రీన్ ఎనర్జీస్, అంబుజా సిమెంట్ వీటిలో బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలని చెప్పేసి 12,400 crores MOU సైన్ చేసిండు. ఇవన్నీ ఇప్పుడు చెప్పిన స్టేట్లు ఇవన్నీ కాంగ్రెస్ రూలింగ్ స్టేట్లే కదా. అదాని ఇక్కడ ఏలేడా బిజినెస్? ఇటు పొద్దంతా అదాని మోడీ బీజేపీ, అదాని మోడీ బీజేపీ పిచ్చలు జోక్తారు. వస్తాయండి నరేంద్ర మోదీ గారికి కాదు, ప్రధాని ఎవరు కాదు, మామూలు కాదు. అబ్కీ బార్ మోదీ సర్కార్ బచత్ ఉత్సవ్ నాగరిక దేవోభవ. నాగరిక దేవోభవ లాగా లేదు ఇది, అదాని దేవోభవ లాగా ఉంది, క్రానీ క్యాపిటలిజం దేవోభవ లాగా ఉంది. అరే ఈ పెద్ద ఓడ్లు వాడకుర్రా బాబు. క్రానిక్ క్యాపిటలిజం వీడేమంటుండే ఇప్పుడు మంచి ఓడ్లు పట్టుకొస్తున్నాడు అన్న. మరి ఇలా లీడర్ పట్టుకొచ్చి ఓడ్లు అయితే పట్టుకురాడు. ఆ పాల ప్యాకెట్ల మీద జగనన్న పాలు అని కూడా పెట్టాడు. జగనన్నకు పాలు వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయా? ఏం చెప్పాలి చెప్పు. జగనన్న స్కీమ్
ఇలాంటి వర్డ్స్ కంటే మన మోడీ సార్ పట్టుకొచ్చిన బచత్ ఉత్సవ్, నాగరిక్ దేవోభవ, ఈ వర్డ్స్ మచ్ బెటర్. మరి జగనన్న పాలు, జగనన్న స్కీములు, ఏదైనా రెవెన్యూ కోల్పోతే వీటికి కేంద్రం భరిస్తుందని చెప్పారు. అయితే ఈ కేంద్రం భరిస్తుందని చెప్పిన తర్వాత నిర్మలా సీతారామన్ గారిని కేంద్రం మాకు పే చేయట్లేదు 2017 నుంచి అని చెప్పని అడిగితే దానికి ఆవిడ ఏం చెప్పారో తెలుసా? యాక్ట్ ఆఫ్ గాడ్ అన్నారు. ఈ కోవిడ్ వచ్చింది కాబట్టి ఇది దేవుడి యొక్క యాక్ట్ గా మేమేం చేయగలం దానికి, కాబట్టి మేము వేయలేం. మోసం, గవానా మోసం. ఇది క్లియర్ కట్ అబద్ధం రా, క్లియర్ కట్ అబద్ధం. ఓకే, వీడు అన్న మాటకి నేను జర రిసర్చ్ చేస్తున్నా నాకు అర్థమైంది ఏంటంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, సెస్ ట్యాక్స్ వేస్తుంది. దేని మీద? హైలీ సెల్లింగ్ గూడ్స్ మీద ఆర్ ఎల్స్ లగ్జరీ గూడ్స్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ టొబాకో కొంటేనే ఉంటారు అందరూ, 4-5 ప్యాకెట్లు వేసుకుంటారు చేతులలో, కవర్లలో, పాకెట్లలో. ఓకే, అలాంటి గూడ్స్కి అండ్ ఫార్చునర్ లాంటి కార్లకి, పెద్ద వాటికి ఓకే సెస్ ట్యాక్స్ వేస్తారు. ఓకేనా, జిఎస్టీ కూడా ఉంటుంది. జిఎస్టీలో సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ సగం పంచేసుకుంటారు బరాబర్. ఈ సెస్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఓకే, ఆ ట్యాక్స్ గవర్నమెంట్ వ్యాలెట్లోకి వెళ్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ వ్యాలెట్లోకి. ఓకే, అప్పుడు ఏం చేస్తుంది, ఎప్పుడన్నా రెవెన్యూ ఇప్పుడు అన్నాడు కదా 14% గ్రోత్ పర్ ఇయర్ అని, 14% గ్రోత్ పట్టుకుంటే ఆన్ అండ్ యావరేజ్ ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో ఆంధ్రప్రదేశ్లో 25,000 crores రెవెన్యూ జనరేట్ చేయాలి. దానికి 14% గ్రోత్ వేసుకుర్రు. ఓకే, 5 yearsలో ఎంత జనరేట్ కావాలి? 48,000 అరౌండ్ జనరేట్ కావాలి క్రోడ్స్, 48,000 crores. ఓకే, అయితే ఈ కోవిడ్ టైంలో డెఫిసిట్ అయినప్పుడు, జనరేట్ అయినప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఆ మాట అన్నారు. అన్నాక మళ్ళీ ఏం చేసిరంటే ఈ సెజ్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి ఫండింగ్ ఇచ్చిర్రు. ఏపీ జీఎస్టీ పరిహారం విడుదల చేసింది కేంద్రం. 7 విడతలు కలిపి ఏపీకి మొత్తం 1,055 కోట్లు విడుదల చేసింది. కంపెన్సేషన్ ఇచ్చింది. 23 రాష్ట్రాలకు 3 కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి 6,000 కోట్ల రూపాయలు ఇచ్చింది కేంద్రం. ఇప్పుడు చెప్పు, ఇది చెప్తున్నా కదా క్లియర్ కట్ అబద్ధాలు. ఈయన బతుకంత అబద్ధాల మీదే నడుస్తుంది. మంచి మర్యాద లేని ఎదవల్లారా. మళ్ళీ ఈయనేమంటే ఈయన చెంచాగాళ్ళు వస్తారు. అదాని అంబానీలకు మాత్రం ట్యాక్స్ వేవర్స్ ఇచ్చేస్తాం, మనం లోన్ వేవర్స్ ఇస్తాం. ట్యాక్స్ వేవర్స్ కదా, సారీ, కట్టాల్సిన బాకీలన్నింటినీ మాఫీలు చేస్తాం రుణాలని. కార్పొరేట్ కంపెనీలకు ఎవరిని మోసం చేస్తున్నారు? అరే వీళ్ళు బిజినెస్ చేసుకునే పీపుల్ రా బాబు. నువ్వు ఏ స్టేట్ అయినా తీసుకో సరే, ఓకే, బిజినెస్ వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీస్ ఇస్తారని చెప్పేసి వాళ్ళకి లోన్ వేవర్స్. ఓకేనా, ఇది ఇప్పుడు రీసెంట్ గా మొత్తుకుంటుంది కదా, 1 రూపీకి క్రోడ్స్ ఎక్కర్స్ ఆఫ్ ల్యాండ్స్ ఇచ్చేస్తారు. బిజినెస్ పీపుల్ కి ఇస్తే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఏదైనా క్రియేట్ చేస్తారు స్టేట్ లో. వాళ్ళు పెట్టే కంపెనీలతో రెవెన్యూ ఎక్కువ అవుతుంది స్టేట్కి. అందుకని ఇలా అప్పుడప్పుడు వేవర్స్, అప్పుడప్పుడు తక్కువ రేట్కే ల్యాండ్లు ఇచ్చడం, ఈ పనులు చేస్తుంది గవర్నమెంట్. ఇది జస్ట్ మోడీ గవర్నమెంట్ చేసిందే కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ టైంలో కూడా చాలా మటుకు కంపెనీస్కి లెస్ రేట్లో ల్యాండ్స్ ఇచ్చి వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు, వాళ్ళు ప్లాంట్లు తీసుకొచ్చి వాళ్ళ స్టేట్లలో పెడితే రెవెన్యూ జనరేట్ అవుతుందని చెప్పేసి. ఎట్లా మాట్లాడతారు అంటే ఇది 75 years ఆఫ్ రూలింగ్లో ఎప్పుడూ కాలేదు, జస్ట్ మోడీ టైంలోనే అవుతున్నట్టు మాట్లాడతాడు వీడు. చెప్తున్నా కదా, ఇంత ఓపెన్గా ఫూలిష్ మాటలు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్, అది కూడా ఇంత కాన్ఫిడెన్స్తో ఈడే మాట్లాడతాడు. డిమానిటైజేషన్ వల్ల కొన్ని లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్స్ అన్ని కూడా మూతపడి, చాలా మంది, నాకు తెలిసిన చాలా మంది చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా మూసుకున్నారు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అవన్నీ కాదురా, ఓకే, ఎంఎస్ఎంఈ మాట పక్కకు పెట్టు. నాశనం అయిపోయింది, చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. స్టార్టప్లు చూస్తున్నావు కానీ ఈ మధ్య ఇండియాలో ఎన్ని స్టార్టప్లు అయినాయి, ఎంత భూమి వచ్చింది స్టార్టప్స్ వచ్చిందా. ఇప్పుడు ఇంకోటి ఏమంటాడు, ఆ ఎంప్లాయ్మెంట్ ఎక్కడో కదా క్రియేట్ అయ్యింది. స్టార్టప్లు క్రియేట్ అయినప్పుడు, చిన్న స్టార్టప్లు లేచినప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కాదా, అవుతుంది కదా, బేసిక్ సెన్స్ అది. ఓకే, ఇప్పుడు ఇది ఏమంటాడు, డిమానిటైజేషన్ వల్ల ఇండియా నాశనం అయింది కాదు. ఓకే, డిమానిటైజేషన్ వల్ల ఏదైతే ఇల్లీగల్ ఫండింగ్ వెళ్తుండేనో మన ఇండియా నుంచి పాకిస్తాన్కి, ఓకే, టెర్రరిస్ట్ ఫండింగ్, ఈ బ్లాక్ మనీ ఏవైతే ఉన్నాయో అవన్నీ హోల్డ్ అయిపోయినాయి. Demonetization move seems to have hit the right places. As predicted, the move has wreaked substantial financial damage to Naxalites and terrorist organizations across the country. ఇది డిమానిటైజేషన్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ప్రాబ్లం అయ్యింది, పబ్లిక్ కి ప్రాబ్లం అయింది, ఒప్పుకుందాం. బట్ మీరు కరెక్ట్ గా గమనిస్తే డిమానిటైజేషన్ అయినప్పటి నుంచి పాకిస్తాన్ ఎకానమీ ఎంత ఘోరంగా పడిపోయిందో ఆలోచించుకో. జస్ట్ నువ్వు పోయి స్టాటిస్టిక్స్ చూసుకో, ఆఫ్టర్ డిమానిటైజేషన్ ఇన్ ఇండియా వాట్ వాస్ పాకిస్తాన్ సిచ్యువేషన్, అది పోయి చూసుకో, నువ్వు గూగుల్లో రీసెర్చ్ చేయి, నీకు అర్థమైపోతుంది. అంత దేశ విద్రోహం శక్తులు ఉన్నాయి మన ఇండియాలో. డిమానిటైజేషన్ కాకముందు ఫుల్ ఫండింగ్ అవుతుండే పాకిస్తాన్ కి, టెర్రరిస్ట్ గ్రూప్లకి, బ్లాక్ మనీ ఇవన్నీ బంద్ అయినాయి. ఇప్పుడు మెల్లగా డిజిటల్ పేమెంట్లను ఇంపోజ్ చేసారు గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్. దానివల్ల ఎవడు ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ చేయకుండా అయిపోయింది. పెద్ద పొలిటీషియన్స్ కి అందరికి చాలా మటుకు, ఓకే, 85% ఆఫ్ దెమ్ రిస్ట్రిక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం కూడా నువ్వే పోయి చూసుకోరాదు, 20,000 కంటే ఎక్కువ స్వైప్ చేయొద్దు, బ్యాంక్ నుంచి 5-6 లక్షలు డ్రా చేయాలంటే ప్రయర్గా బ్యాంక్ మేనేజర్కి చెప్పి పోవాలి. లిక్విడ్ క్యాష్ ఏదైతుందో దాన్ని బాగా రెస్ట్రిక్ట్ చేస్తే ప్రతి ఒక్కటి ఆన్లైన్లోకి ఎక్కుతుంది, ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అని చెప్పేసి స్లోగా డిమానిటైజేషన్, డిజిటల్ పేమెంట్ అని ఎక్కువ ప్రోత్సహించారు. సో దట్ కరప్షన్ ఆగిపోతుందని, ఇల్లీగల్ ఫండింగ్ ఆగిపోతుంది, ప్రతి ఒక్క లెక్క ఉంటుంది అని చెప్పేసి. అందుకే ఇలా కాలుతుంది. అబ్బా
కరప్షన్ అయితలేదని చెప్పేసి కాలుతుంది. ఓకే, And coming to the announcement, there is a new announcement. అదాని మీద వీడియో చేస్తే యూట్యూబ్ ఛానల్ లేపేస్తున్నారంటగా. చాలా యూట్యూబ్ ఛానల్ కోర్టు ఆర్డర్స్ ద్వారా లేపేశారంటగా. ఎందుకని మాట్లాడకూడదా? ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ లేపేస్తారా? సరే, మేము కూడా చేస్తాం. ఒక వీడియో కాదు, అదాని మీద ఒక సిరీస్ చేస్తాం. టు ఆల్ ది వ్యూవర్స్ ఆఫ్ గలం, లెట్ మీ అనౌన్స్ దిస్ న్యూ సిరీస్ ఆన్ అదాని. ఇప్పుడు అదానితో కొట్లాడతా. నేను చెప్తాను, నువ్వు జై, నేను అదాని టీంకి సపరేట్గా నేను వీడియోలు పంపిస్తాను. ఈ వీడియోలు పంపించి అలాగే మెయిల్ పెడతా. ఇగో ఇట్లా అన్నాడు, ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఇట్లా మీ నేమ్ బ్యాడ్ చేసుకొని చెప్పి నేను పర్సనల్గా అదాని గ్రూప్స్కి నీ వీడియోలు పంపిస్తాను. అప్పుడు ఛానల్ లేచిపోతుంది. ఈ అడ్డమైన వాగుడంతా ఆగిపోతుంది. ఓకే, ఇప్పుడు అదాని మీద మస్తు అలిగేషన్లు వేసారు. ఓకే, స్టాక్ మార్కెట్ మ్యానిపులేషన్ అదే అని చెప్పేసి, బట్ అవన్నీ ఫేక్ అని చెప్పేసి ఏదైతే హిడెన్బర్గ్ రిపోర్ట్ రిలీజ్ చేసిందో, ఓకే, అవన్నీ ఫేక్ రాబోయి అని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చింది అదానికి. ఏంది లీగల్ సిస్టమ్. ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న పోరల్ని పట్టించుకుంటాడు అదాని. బట్ ఇటు చేస్తా అంటున్నాను కదా, సీరియస్ చేస్తే నేను ఏం చేస్తా అంటే నేను ప్రతి ఒక్క యూట్యూబ్ వీడియో లింక్ తీసుకుపోయి అదాని గ్రూప్స్కి మెయిల్ చేసి మీ నేమ్ బ్యాడ్ చేస్తా అని చెప్పేసి ఇంటిమేట్ చేస్తా. ఛానల్ ఎగిరిపోతుంది, ఛానల్ ఎగిరిపోతుంది. కిరికిరికి అర్థమవుతుంది కదా నీకు నాకు, నేను ఎక్స్పోజ్ చేసే పంచాయతీలో. సో అది మ్యాటర్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. జర ఇన్ఫర్మేటివ్ అయిపోయింది, బట్ మీకు అర్థం కావాలి. ఓకే, వాట్ ఈజ్ వాట్, మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రావాలి, మీకు ప్రాపర్గా నాలెడ్జ్ ఉండాలి. ఆగోయ్. సో అందుకని వీడియో జర లాంగ్ అయింది. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ రోస్ట్. మీకు నచ్చైతే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఒక బ్రదర్ ఊరికి కమెంట్ చేస్తున్నాడు అట్రాసిటీ కేసెస్ గురించి వీడియో చేయ బ్రో అదే అని చెప్పేసి. నెక్స్ట్ వీడియో అదే చేస్తా. జర మ్యాటర్ కలెక్ట్ చేస్తున్నా. పేషెన్స్. ఓకే, పేషెన్స్. ఓకే, ఇలాంటి పీపుల్ అందరినీ ఎక్స్పోజ్ చేస్తూ వెళ్దాము. అండ్ కుదిరినంత వరకు ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, సీ యా.